ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనగామలో హెల్త్ క్యాంపు ఏర్పాటు. క్యాంపులో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. శివాలయంలో నవరాత్రి ఉత్సవాలు. సరస్వతి రూపంలో అమ్మవారి దర్శనాలు. పారిశుద్ధ్య కార్మికులకు సన్మానాలు. సేవలకు గుర్తింపుగా నగదు పారితోషకాలు. ఆదిలాబాద్ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు. 4 కోట్ల రూపాయలతో సుందరీకరణ పనులు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమెరికా అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ వారి సహకారంతో హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో కళ్యాణలక్ష్మి చెక్కులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. ఇలాంటి హెల్త్ క్యాంపులు పాలకుర్తి నియోజకవర్గంలో చాలాసార్లు ఏర్పాటు చేశానని అన్నారు. సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేస్తామని అమెరికా హెల్త్ క్యాంప్ డైరెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహమ్మద్ హమీద్, డిఆర్డీఓ పీడీ రామ్రెడ్డి, డిఎంహెచ్ఓ మహేందర్, ఎంఆర్ఓ శ్రీనివాస్, సర్పంచ్ రమాదేవి, ఎంపీటీసీ రేణుక, ఎంపీపీ సావిత్రి, ఉప సర్పంచ్ దశరథ, మండల ముఖ్య నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నుంచి అమెరికాలో స్థిరపడ్డాను. అక్కడ క్యాన్సర్ స్పెషలిస్ట్ అది చేసి అక్కడనే ప్రాక్టీస్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడికి ప్రతి 6 నెలలకు ఒకసారి వచ్చి ఏదో ఒక కార్యక్రమం చేయడం అనేది నాకు బాగా ఇష్టం అనమాట. ఎందుకంటే ఇక్కడనే పులి పద్మ కామారెడ్డి కూడా అదేవిధంగా గొల్లపల్లి బట్ట మంగమ్మ, గొల్లపల్లి అదేవిధంగా మన్పాడు జోగు యాదమ్మ, అదేవిధంగా లక్కవత్తండ జాటోతు నీలమ్మ, అదేవిధంగా కోల్కొండ పి ఎల్లమ్మ, తండ కె శాంతి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామ శివాలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని సరస్వతి అవతారంలో అలంకరించి గ్రామంలోని పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. పిల్లలకు విద్యాబుద్ధులు కలిగించాలని అమ్మవారిని వేడుకున్నారు. పిల్లలకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. తర్వాత అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రవి, మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్ రావు, ఆలయ పూజారి రుద్రమణి, గ్రామస్తులు పాల్గొన్నారు.
అమ్మవారి పూజలు జరుగుతున్నాయి. ఇలా అమ్మవారు సాక్షాత్ సరస్వతి స్వరూపంగా పూజలు అందుకుంటున్నారు. మరి ఆలయ వంశ పారంపర్య అర్చకులు వెన్నెల రుద్రమణి గారు, ఆలయ కమిటీ చైర్మన్ కుంటరావు గారు, మాజీ అగ్రికల్చర్ చైర్మన్ అంజన్రావు గారు, మరి స్థానికులు వ్యాపారస్తులు కోడం సత్యయ్య గారు, మరి మా ఊరి ఆడబిడ్డ మన కూన శంకరయ్య తమ్ముని బిడ్డ, వాళ్ళందరూ కూడా సిరిసిల్లకి దూర ప్రాంతాల నుంచి వచ్చి పూజలు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇప్పుడే అన్నారు దాతల సహకారంతో దాదాపు ఒక 18 లక్షల రూపాయలతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. మొన్న మహారాష్ట్ర నుంచి ఒక పీఠాధిపతి వచ్చారు. మరి ఆ శివాలయం చాలా నవలుగా ఉంది, ఇది పద్ధతి కాదు, పునర్నిర్మాణం చేయమని. దానికి కూడా మరొక 8 నుంచి 10 లక్షలు అవుతాయని అనుకుంటున్నాం. మరి ఆ భగవంతుని దయతో ఇప్పటి కోణ సత్యాలకు అందరూ ముందుకొచ్చి ఆ ఆలయాన్ని పునర్నిర్మించడానికి మా తల్లి మాకు కృపా కరుణ కటాక్షాలు ఇవ్వాలని, మాకు బలం ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై వచ్చినటువంటి భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో పారిశుద్ధ కార్మికులకు రిటైర్డ్ తహసీల్దార్ గుగ్గిల అనంతస్వామి సన్మానం చేసి నగదు పంపిణీ చేశారు. కరోనా సమయంలో నిరంతరం కష్టపడి ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేసిన పారిశుద్ధ కార్మికులకు గ్రామ పంచాయతీ ఆవరణలో సన్మానం చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు 500 రూపాయల చొప్పున నగదు బహుమానంగా ఇచ్చారు. ఈ కార్యక్రమం చేపట్టిన అనంత స్వామిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లు, సంతోష్ యాదవ్, అడ్వకేట్ గణేష్, గంగాధర్, రాజేందర్, లక్ష్మణ్, నాగరాజు, నారాయణ, గ్రామ పారిశుద్ధ సిబ్బంది పాల్గొన్నారు. నేను చాలా ఇబ్బందిలో ఉండి కూలీనాలు చేసుకొని చదువుకొని పంతుల యొక్క సహాయంతో, పెద్దల సహాయంతో మెట్పిల్లల హాస్టల్ నుండి కరీంనగర్లో కూడా చదువుకోవాలంటే మెట్పిల్ల చదువు అయిపోయిన తదుపరి అమ్మ నాన్న ఖర్చు పెట్టే పరిస్థితి లేకపోతే తుర్కొల్ల పొలం ఎక్కడ తీసేసుకొని యాతం పోసి 40 బస్తాల వడ్డు వండించుకొని చదువుకోవడం జరిగింది. ఆ తదుపరి డి హనుమంతరావు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండరి వారి యొక్క అన్ని విధాలు నాకు సాయం చేసినాడు. ఉద్యోగం ఇప్పించినాడు, స్కాలర్షిప్ ఇప్పించినాడు, హాస్టల్ పెట్టించినాడు. ఆ ప్రకారం కష్టపడి రెవెన్యూ శాఖలో సేగదారుగా క్లర్క్గా చేరి ఒక తహసీల్దార్గా నేను రిటైర్డ్ అయినాను. నాకు 4 పిల్లలు ఉన్నత స్థాయిలో సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నత స్థాయిలో ఉన్నారు కనుక భగవంతుడు ఇచ్చినాడు కనుక అని ఇటువంటి కొంచెం అనాథాలకు సాయం చేయాలని నేను చేస్తున్నాను తప్ప ఇంకా వేరేం కాదు. ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలు మారుస్తామని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జిల్లా కేంద్రంలో 3,50,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ప్రారంభించారు. 60 లక్షల రూపాయలతో మావల వద్ద ఏర్పాటు చేసిన ఆదిలాబాద్ ముఖద్వారాన్ని ఆయన ప్రారంభించారు. గతంలో చెప్పినట్టుగా పట్టణంలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, రోడ్ల వెడల్పు, ముఖద్వారాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. పట్టణంలో ముఖ్యమంత్రి నిధుల ద్వారా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయన్నారు. మరో 6 నెలల్లో ఆదిలాబాద్ పట్టణంలోని రోడ్ల వెడల్పు పూర్తి చేస్తామన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో 4 కోట్ల రూపాయలతో సుందరీకరణ పనులు చేపట్టామని తెలిపారు. పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ప్రజలు తమ వంతు సహకారాలు అందించాలని కోరారు. జై తెలంగాణ, ఈరోజు మనం పేరు పేరున సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో 9.6 కిలోమీటర్ల
పొడవున అయితే డివైడర్ నిర్మాణం చేసుకున్న తర్వాత మరి దాంట్లో సెంటర్ లైటింగ్ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ 9.6 కిలోమీటర్లకు సంబంధించినటువంటి సెంటర్ లైటింగ్ని మరి అయితే 60 లక్షలతోటి మావల దగ్గర ఎంట్రెన్స్లో ఉన్నటువంటి ముఖద్వారం ఆర్చ్ గేటుకు 60 లక్షలతోటి నిర్మాణం చేయడం జరిగింది. మరి రెండు కూడా ఈరోజు 9.6 కిలోమీటర్స్ అన్నటువంటి 3 కోట్ల మరి 60 లక్షల రూపాయలతోటి తెలంగాణ ఖ్యాతిని, సంస్కృతి, సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తూ నిర్వహించుకుంటున్న బతుకమ్మ పండుగ వేడుకలను జగిత్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 16 ఫీట్లతో కూడిన భారీ బతుకమ్మతో వైశ్య భవన్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు శోభయాత్రను నిర్వహించారు. తరువాత బతుకమ్మ ఆడారు. జిల్లా కేంద్రంలో ముందుగానే సద్దుల బతుకమ్మ పండుగ వచ్చిందా అనే విధంగా జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ రావని, జిల్లా కలెక్టర్ దంపతులు, మున్సిపల్ కమిషనర్ స్వరూపారాణి, జగిత్యాల ఆర్డీఓ ఆర్డి మాధురి, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, ఉద్యోగులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా అప్పిరెడ్డిపల్లి గ్రామంలో పంచాయతీ ఆఫీస్ దగ్గర ప్రజలు బతుకమ్మ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రభావతి సుభాన్ రెడ్డి, ఎంపీటీసీ జయలక్ష్మి విశ్వనాథ్, గ్రామ ఆడపడుచులు, పిల్లలు, పెద్దలు అందరూ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి పల్లెకు, ప్రతి పట్టణానికి బతుకమ్మ పండుగ మరింత చేరువైందని, బతుకమ్మ అంటేనే అందరి పండుగని సర్పంచ్ అన్నారు. ఈ బతుకమ్మ పండుగ ఎప్పుడో మరుగున పడిపోయింది. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పల్లెలో, ప్రతి పట్టణాల్లో ఈ ఆడపడుచులు ఆనందోత్సవాలతో జరుపుకున్న బతుకమ్మ పండుగ ప్రతి మహిళ ప్రతి గ్రామాన ఉత్సాహంగా 9 రోజులు జరుపుకొని మన పండుగని ఈ తెలంగాణ ఆడపడుచులు పెద్ద ఎత్తున జరుపుకొని 9 రోజులు ఆడి పాడి నిమజ్జనం చేస్తారు. వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ గ్రామ సర్పంచ్ ప్రభావతి సుభాన్ రెడ్డి, అప్పిరెడ్డిపల్లి గ్రామం. వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అలా వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత స్ఫూర్తితో ఊరు వాడవాడల్లో బతుకమ్మ ఉత్సవాలను ఏర్పాటు చేసి వైభవంగా నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి తీసుకొచ్చిన బతుకమ్మలతో మహిళలు కోలాటమాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుంతా మౌనిక మల్లేష్, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, సిడిసి చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ పొగాకు సుకేష్ని విశ్వేశ్వర్, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చింతకోట మండలంలో ఎంపీపీ ఆఫీస్ దగ్గర అన్ని గ్రామాలకు సంబంధించిన మా మహిళలు అక్క చెల్లెలు చాలా మంది హాజరైన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఆర్గనైజ్ చేసినటువంటి ఎంపీపీ మౌనిక గారు, నాతో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్న జడ్పీ వైస్ చైర్మన్ వామన గారు, మున్సిపల్ చైర్పర్సన్ ముఖేష్ గారు, సిడిసి చైర్మన్. ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో టీఎన్జీఓఎస్ యూనియన్ బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. బతుకమ్మ ఉత్సవాలు రాష్ట్రానికి తలమానికమని, పూలను పూజించే పండుగ ప్రపంచంలో ఎక్కడా లేదని ములుగు జిల్లా అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ సింగ్ అన్నారు. బతుకమ్మ మన తెలంగాణకే గర్వకారణమని, తెలంగాణ సాంస్కృతిక సంపదకు బతుకమ్మ ఒక చిహ్నమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అప్పయ్య, డాక్టర్ రవీందర్ పాల్గొన్నారు. వారితో పాటు జిల్లా కార్యదర్శి పోలు రాజు, మెడికల్ ఫోరం అధ్యక్షులు పంజాల ప్రతాప్, సెక్రటరీ సతీష్, శివరాం, టీఎన్జీఓ బాధ్యులు, ఆడపడుచులు పాల్గొన్నారు. టీఎన్జీఓస్ ములుగు జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సద్దుల బతుకమ్మ కార్యక్రమంలో భాగంగా మన తెలంగాణలో ఇది చాలా సంపూర్ణంగా చేసుకున్నటువంటి పండుగ. సో దీంట్లో భాగంగా ఈరోజు వీళ్ళు నిర్వహిస్తున్న సందర్భంగా ముందుగా మీ అందరికీ V10 న్యూస్ 3కి ప్రేక్షకులందరికీ నమస్కారాలు. సో మన తెలంగాణ సంస్కృతిని ఉట్టిపడేటట్టుగా గత ఒక 5 నుండి 6 సంవత్సరాల నుండి ప్రతి దసరాకు మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఈరోజు మా జిల్లా కేంద్రంలో ఆరోగ్య సిబ్బంది టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రజలకి మా విన్నపం ఏంటంటే ముందు సమూహంతో కూడినటువంటి పండుగ కాబట్టి తప్పకుండా కొంచెం కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ, దూరం పాటిస్తూ, ఆడుతూ పాడుతూ వ్యాధిని వ్యాప్తి చేసుకోకుండా చూడాల్సిందిగా మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున సూచన. ఇది మరో విధంగా భావించొద్దు. వ్యాప్తికి మళ్ళీ ఇది ఆధారం కాకూడదనే ఆలోచన తప్ప వేరే కాదు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ నమస్కారం. బతుకమ్మ సంబరాల్లో భాగంగా ములుగు జిల్లా టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో కేఎంసీ ఆవరణలో నూతనంగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ విధానంలో ఏజెన్సీ నుండి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీగా నియమించారని సెక్యూరిటీ సిబ్బంది శారద అన్నారు. నెల రోజుల నుండి విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏజెన్సీ ద్వారా అపాయింట్ చేశారని, ఆర్డర్ ద్వారా నియమించిన తమను ఇప్పుడు అధికారులు అకస్మాత్తుగా విధులకు రావద్దని ఆదేశాలు జారీ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి ప్రారంభం నుండి అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నామని, అధికారులు విధులకు రావద్దని ఆదేశాలు ఇవ్వడం ఎంతో బాధాకరమని అన్నారు. పేదరికంలో జీవనాన్ని కొనసాగిస్తున్న మాకు జిల్లా కలెక్టర్ తగిన న్యాయం చేయాలని కోరారు. ఆసుపత్రిలో నెల నుండి అధికారులు రోస్టర్ పద్ధతిలో డ్యూటీ కేటాయించారని, ఆ డ్యూటీ ప్రకారం తమ విధులు నిర్వహించామని తెలిపారు. అధికారుల ఆకస్మిక నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. విధుల్లోకి తీసుకోవాలి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి. కార్మికుల ఐక్యత. ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పాను. వెంటనే ఉద్యోగాలకు తీసుకోవాలని కార్మికుల ఐక్యత. మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మేము గత నెల రోజులుగా జాబ్ చేస్తున్నాం. ఏజెన్సీ తరఫున సాహసరక్ష ఏజెన్సీ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చి జాయినింగ్ అయినాం. విత్
అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత నెల రోజులుగా మాకు శాలరీ వచ్చే టైంకి ఉద్యోగాల నుంచి తీసేయబడినది. మేము వచ్చినప్పుడు ఎవరు రాలేదు. మేము వచ్చాక నెల రోజుల తర్వాత ఇంకా వేరే ఏజెన్సీ నుంచి వేరే వ్యక్తులు వచ్చి వాళ్ళని ఏజెన్సీ వాళ్ళు ఇబ్బంది పెట్టి మమ్మల్ని జాబ్ నుంచి తీసేసే అవకాశాలు చేశారు. వెళ్ళిపోమన్నారు. మేము జాబు పొద్దున్నే 6 వరకు ఇక్కడ జాయినింగ్ ఆర్డర్ తీసుకొని పెద్దపల్లి జిల్లా రామగుండంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించారు. విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తిరుపతి నాయక్, ముర్మూర్ గ్రామ సర్పంచ్ బాదరవేణి స్వామి అధ్యక్షతన 1వ మోడల్ అంగన్వాడీ కేంద్రంలో మండల పీహెచ్సీ వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్గాం మండల ఎంపీపీ దుర్గం విజయరాజేష్, జెడ్పీటీసీ అముల నారాయణ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి, అంగన్వాడీ టీచర్ విమలమ్మ, అంగన్వాడీ పిల్లల పేరెంట్స్ కమిటీ సభ్యులు, స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జనగామ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం ఐసీయూకి దాతలు బెడ్స్, వైద్య పరికరాలను అందించారు. ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ సుగుణాకర్ రాజు సమక్షంలో దాతలు ఉజుమ్మ బర్లాభాస్కర్, ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ సుగుణాకర్ రాజు సమక్షంలో దాతలు ఉజుమ్మ బర్లాభాస్కర్, వరుణ్ జేమ్స్ విన్సెంట్ వాటిని అందించారు. 22 లక్షల విలువ చేసే 12 బెడ్లు, 2 వెంటిలేటర్స్, 5 మానిటర్లు, 25 డి టైప్ సిలిండర్లు, 2 ఇంజెక్షన్ పైపులు, బేసిక్ ఐసీయూ రన్నింగ్ చేయాలంటే అవసరం ఉన్న ప్రతి ఒక్క పరికరాన్ని అందజేశారు. ప్రభుత్వ పరంగా కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్న వారికి దాతలు సహాయపడితే నిరుపేదలకు మరింత నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు. గర్భిణీలు, చిన్నపిల్లలు ఎంసీహెచ్ వైద్య సేవలను ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ నిర్మాణ్ ఆర్గనైజేషన్, ఈ గవర్నమెంట్ ఫౌండేషన్ కరుణ పాల్గొన్నారు. విన్సెంట్ జేమ్స్ గారికి, బర్లాస్కర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు వారికి కృతజ్ఞత తెలుపుతున్నాను. జనగామ ఎంసీహెచ్ హాస్పిటల్కి 10 బెడ్ ఐసీయూని ఇచ్చినందుకు మరియు ఐసీయూకి కావాల్సినటువంటి బేసిక్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చినందుకు, ఒక 2 వెంటిలేటర్స్, 5 మానిటర్లు, 2 ఇన్ఫ్యూజన్ పంప్స్ మరియు ఈ యొక్క 10 బెడ్స్ కార్డ్స్, మళ్ళీ 2 మల్టీ ఫంక్షనల్ బెడ్స్ని ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు వారు విర్చువల్గా అమెరికాలో జమ్మికుంట పట్టణంలో మాజీ ఎంపీ వి హనుమంతరావు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ప్రీతం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాజేందర్, కేసీఆర్ కొట్లాడుకుంటే ఈ ఎన్నికలు వచ్చాయని అన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్ వాగ్దానం చేశాడని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని వారు అన్నారు. ఇప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని ఎప్పుడు అనలేదని కేసీఆర్ అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపెన్ ఇస్తాడు అందుగురించి ఇప్పుడు నువ్వు మా కాంగ్రెస్కి వెళ్తే దెబ్బకి ఇస్తాడు భయానికి. వానికి వేసిన అందరు సంతోషంగా ఉన్నారు. మా అక్క కూడా సంతోషంగా ఉన్నది. మా పిల్లలు అదే కదా చాలా మంది దగ్గర
ఇక నేను మీరు ఎత్తుకున్నా తప్పనిసరిగా 30 తారీఖు నాడు చేతి గుర్తుకున్నా తప్పక రైట్ ఇగో రైట్ మేము ఎందుకు వచ్చిన దేనికి మాకే తెచ్చిన పెట్టినట్టు కాదు, ఆలోచించినట్టు కాదు. ఆనోడు మీ ఇంట్లో మీ పక్కింట్లో అందరికి హస్తం కేపియాలి. రైట్, థ్యాంక్ యూ. రైట్ అమ్మా, మాట నిలబెట్టుకోలేవు, ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగులను చేసిండు. అదేవిధంగా 3 ఎకరాల భూమి అన్నాడు, ఇవ్వలేదు. అదేవిధంగా నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు వాడియలే. రైతులను చంపేస్తున్నాడు. అందుగురించి రైతుల ఉద్యమం కూడా మేము చెయ్యాలి. కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీకి ఏం అవసరం ఉంది? కోటీశ్వరు ఇందిరాగాంధీ మన్మరాలు రైతులను చంపేస్తే పోయి అడ్డం పడ్డదమ్మా. అది నేర్చుకోండి. ఏ పేదవానికి అన్యాయమైనా మీరు కూడా నిలబడదు. ఎవడరా మీరు మా మీద అన్న రోజు సమాజంలో ఏ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగామలో హెల్త్ క్యాంపు ఏర్పాటు, క్యాంపులో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. శివాలయంలో నవరాత్రి ఉత్సవాలు, సరస్వతి రూపంలో అమ్మవారి దర్శనాలు. పారిశుద్ధ్య కార్మికులకు సన్మానాలు, సేవలకు గుర్తింపుగా నగదు పారితోషకాలు. ఆదిలాబాద్ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు, 4 కోట్ల రూపాయలతో సుందరీకరణ పనులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.